ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని 10వ అధ్యాయమైన విభూతి యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం. ఇంతకీ విభూతి అంటే శక్తి. ఈ అధ్యాయంలో ముఖ్యంగా భగవంతుడి తత్వం ఎలా ఉంటుంది, భగవంతుడు తనను ఎవరితో పోల్చుకున్నాడు అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు, అర్జున, నీవు నా మీద ప్రేమ కలవాడివి, కాబట్టి నీ మంచి కోరి నేను మళ్ళీ చెప్తున్నాను. నా మాటలనే విను. నా పుట్టుక గురించి దేవతలు గాని గొప్ప ఋషులు గాని తెలుసుకోలేరు. ఎందుకంటే నేను ఆ దేవతలకు మహర్షులకు మూల కారణమైన వాడిని. నన్ను పుట్టుక లేనివాడిగా, మొదలు లేనివాడిగా మరియు అన్ని లోకాలకు గొప్ప దేవుడిగా తెలుసుకున్నవాడే మనుషుల్లో తెలివైనవాడు. అలాంటి వాడు పాపాల నుండి విడుదల పొందుతాడు. బుద్ధి, జ్ఞానం, మోహం లేకపోవడం, ఓర్పు, నిజం, ఇంద్రియాలను అదుపు చేసుకోవడం, మనసును అదుపు చేసుకోవడం, సుఖం, దుఃఖం, పుట్టుక, నాశనం, భయం, ధైర్యం, హింస చెయ్యకపోవడం, సమానత్వం, సంతోషం, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి, ఈ విధమైన వేరువేరు భావాలు నా వల్లనే ప్రాణులకు కలుగుతున్నాయి. సప్త ఋషులు, వారికంటే ముందున్న సనకాది మహామునులు, మనువులు మొదలైన వారందరూ నా భక్తులే. నా సంకల్పం వల్లనే పుట్టారు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు వీరి సంతానమే. గొప్పదైన నా వైభవాన్ని ఎవడైతే నిజంగా తెలుసుకుంటాడో అతడు యోగంలో చలించకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంటాడు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. నేను ఈ మొత్తం ప్రపంచం పుట్టడానికి మూల కారణం. నా వల్లనే ప్రపంచం నడుస్తుంది. ఈ విధంగా నన్ను తెలుసుకున్న వారు భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ నన్నే సేవిస్తారు. వారి మనసు, ప్రాణాలు నాయందే ఉంటాయి. వాళ్ళు ఒకరికొకరు నా ఆలోచనలతోనే ఉంటారు. నా గురించే చెప్పుకుంటూ ఉంటారు. నా నిజ రూపంలోనే ఆనందిస్తూ ఉంటారు. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎప్పుడూ ధ్యానాల ద్వారా నాయందే మనస్సు ఉంచుతారు. ప్రేమతో నన్నే సేవిస్తూ ఉంటారు. వారికి నేను మంచి బుద్ధిని ఇస్తాను. దాని ద్వారా వారు